లీలాశుక విరచితమైనటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉండేటటువంటి ప్రతి శ్లోకము అమృతపు గుళికి. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే, ముందు శ్లోకానికి ఒక కొనసాగింపుగా ఉండదు. మీరు ఏ శ్లోకాన్ని పట్టుకుని పరిశీలనం చేసినప్పటికీ కూడా అది మన జీవిత అభ్యున్నతి కొరకు, ఈశ్వరుడి వైపుకు ప్రస్థానం చెయ్యటం కొరకు అది మనకి ఎంతో కొంత కొత్త విషయాన్ని నేర్పే ధోరణిలో ఉంటుంది. ఈశ్వరుడికి భక్తుడికి మధ్య అనుసంధానం కలగాలి అంటే భగవంతుని యొక్క గుణములు అనుభవించినటువంటి ఒక వ్యక్తి ఆ భగవంతుని యొక్క సౌలభ్యం గురించి మాట్లాడాలి. సాధారణంగా అందరిలో ఉండేటటువంటి భావన ఎలా ఉంటుందంటే, ఈశ్వరుడంటే అన్నీ తెలుసున్నవాడు, నా పాపపుణ్యములు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తప్పకుండా నన్ను శిక్షించే ధోరణిలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను నిలబడడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఎందుచేత అంటే ఆయన మహానుభావుడు, నేను పాపాలతో పండిపోయిన వాణ్ణి, నేను ఆయన ముందుకెళ్ళి ఎలా నిలబడగలను? అటువంటి వాడు నాకెందుకు లభిస్తాడు? నేను ఆయన నాకు దొరుకుతాడన్న ఆశ పేరాశ కదా అన్నట్లుగా ఉంటుంది మన ధోరణి. సాధారణంగా ఎవరినైనా నిజంగా కదిపి చూడండి, ఆంతరమునందు అలాంటి భావనతోనే ఉంటారు. కానీ లీలాశకుడు లాంటి మహాపురుషులు ఒక గురువు యొక్క స్థాయిలో కూర్చుని మాట్లాడినప్పుడు ఈశ్వర సౌలభ్యాన్ని ఆవిష్కరించారు. ఆ మాటలు మనకి ఎంత పూనికని ఏర్పాటు చేస్తాయంటే, ఎంత పూనికని కల్పిస్తాయంటే మనం చాలా సంతోషంగా తేలిగ్గా భగవంతుడి వైపుకి అడుగు వెయ్యగలుగుతాం. ఒకానొక చోట రామాయణం మీద వ్యాఖ్యానం చేస్తూ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు అంటారు, పునఃపునశ్చోత్తమ సాంత్వవాది అన్న శ్లోకంలో ఉన్న పాదానికి వ్యాఖ్యానం చేస్తూ, గురువు భగవంతుడు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాడు, చేసిన తప్పులకి శిక్ష వేస్తాడని చెప్పకుండా భగవంతుడు చాలా సులభుడోయ్, ఈశ్వరుణ్ణి చేరుకోవడం చాలా తేలిక, నువ్వు వెళ్ళి భగవంతుని యొక్క పాదములు పట్టుకుని నమస్కారం చేస్తే పరమ ప్రీతి పొంది నిన్ను అక్కున చేర్చుకుంటాడు అని మంచి మాటలు చెప్పి ఎవరు భగవంతుని వైపుకి భక్తుల్ని నడిపిస్తారో, ఎవరు అటువంటి వాగ్వైభవాన్ని కలిగి ఉంటారో వారు నిజమైన గురువు అంటారు. పునఃపునశ్చోత్తమ సంతవాది సుస్వాగతాం వాచ ముదీరయాన పునఃపునశ్చోదయ తీవహృష్ట అన్న శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ, అలా గురువు అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా ఈశ్వరుడి యొక్క సౌలభ్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యాలి. మీరు భాగవతం చూడండి, రామాయణం చూడండి, భారతం చూడండి, 1కి 10 మాటలు ఈశ్వర సౌలభ్యాన్ని ఆవిష్కరిస్తాయి. అంతేకాని ఎంతసేపు భగవంతుడు చాలా నిర్దాక్షిణ్యంగా కూర్చుని శిక్ష వేసేటటువంటి వాడిగా ఉంటాడు అని చెప్పేటటువంటి ప్రయత్నం చెయ్యడం మనకి చాలా అరుదుగా కనపడుతుంది. లీలాశకుడు కూడా కృష్ణకర్ణామృతంలో ఒక అమృతపు గుళిక లాంటి శ్లోకం ఒకటి చేశారు. అందులో ఆయన అంటారు, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ అని మొదలుపెట్టి, వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ తం నామనాథమరవింద దృశం యశోదా పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవ అంటారు. శ్లోకం చాలా చిన్న శ్లోకం, కానీ ఎంత గొప్ప సారముతో దాన్ని నింపారంటే భగవంతుని యొక్క సౌలభ్యాన్ని మాట్లాడుతున్నారు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ. ఒక్కడే పరమాత్మ, ఆ శ్రీమన్నారాయణుడే ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ఎలా శిక్షించడానికి ఎటువంటి అవతారాన్ని స్వీకరించవలసి ఉంటుందో అటువంటి అవతారాన్ని స్వీకరించాడు. ఆయనకి ఆ అవతారమునందు ప్రీతి ఉండి కాదు, నేను ఇలా కనపడాలన్నది ఆయన ప్రీతి కాదు. మనం ఎప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. అటువంటి రూపాన్ని స్వీకరిస్తే తప్ప దుష్ట శిక్షణ చెయ్యడం, శిష్టరక్షణ చెయ్యడం కుదరదనుకున్నప్పుడు అటువంటి రూపాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. దశావతారాలుగా ఈశ్వరుడు రావడానికి ఉండేటటువంటి హేతు అదే. అందులో ఒకానొకసారి యజ్ఞవరాహమూర్తిగా వచ్చారు. ఆ యజ్ఞవరాహమూర్తిగా వచ్చినప్పుడు పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఒక మాట అంటారు, యజ్ఞవరాహమూర్తి ఆయన జన్మించినటువంటి సమయంలో కేవలంగా అంగుష్టమాత్ర ప్రమాణమయ్యి, ఆయన పుట్టినప్పుడు ఒక బొటన వేలంత స్వరూపంతో పుట్టారు.
కానీ ఉత్తర క్షణంలో వియత్తల స్థాయియగుచు భూరి గజ ప్రమాణమయ్యే పెద్ద ఏనుగు ఎంతుంటుందో అంతటి రూపాన్ని పొందారు. ఆ రూపం అలా పెంచి 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 చాలా పెద్ద స్వరూపమైంది. ఇప్పుడు ఆ పెద్దదైనటువంటి స్వరూపంతో ఆయన భూమిని సముద్రంలో దాచినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడం కోసమని ఆ సముద్రంలోకి ప్రవేశించారు. ఆయనకు అవసరమా ఒక సముద్రంలోకి ప్రవేశించవలసినటువంటి అవసరం, అలా అసలు పుట్టవలసినటువంటి అవసరం, అటువంటి కోరలతో ఉండవలసినటువంటి అవసరం పరమాత్మకి ఏముంది అంటే కేవలంగా మళ్ళీ భూమిని పైకి తీసుకొచ్చి అప్పజెప్పడం కోసమని దానికి అనుగుణమైనటువంటి రూపాన్ని ఆయన స్వీకరించారు. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ అటువంటి రూపాన్ని స్వీకరించవలసిన అగత్యం లేకపోయినప్పటికీ మనందరి కోసమని, లోకాన్ని రక్షించడం కోసమని అటువంటి రూపాన్ని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన అటువంటి రూపాన్ని తీసుకుని సముద్రంలోకి దిగారు. సముద్రంలోకి దిగితే సముద్రంలో ఉండేటటువంటి జలాలన్నీ కూడా ఆయన యొక్క రోమకూపములలోకి చేరిపోయాయి. ఇప్పుడు నీరేది? సముద్రంలో నీరు లేదు. ఆ నీరంతా దేనికి సరిపోయింది అంటే యజ్ఞవరాహమూర్తి యొక్క శరీరమునందున్న రోమకూపములలో చేరిపోవడానికి సరిపోయింది. అంత పెద్ద స్వరూపం అయ్యారు. అటువంటి యజ్ఞవరాహమూర్తి ఆ భూమిని వెతుకుతున్నప్పుడు, ఆ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చినప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఒక్కసారి తల కదిపారు. తల కదిపితే ఆయన మీద ఉన్నటువంటి నీళ్లు ఆయన రోమకూపాల్లోంచి పైకి చిమ్మితే మనం ఏదో శ్రీమన్నారాయణుడి పాదాలు కడిగినటువంటి ఆ పాదోదకాన్ని తీసుకొచ్చి దర్భల కూర్చెతో చల్లుతుంటే అందరూ భక్తితో ఎలా శిరస్సు ఉంచుతారో అలా దేవతలు, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఆ రోజున ముందుకొచ్చి తమ శిరస్సులు ఉంచి ఆయన రోమకూపములలో చేరిపోయినటువంటి ఆ సముద్ర జలాలు ఆయన ఇలా శరీరాన్ని విదల్చినప్పుడు తమ మీద ప్రోక్షింపబడతాయని ఆశపడి తలలో ఉంచారు. ఒక సముద్రంలో ఉండేటటువంటి నీరు ఆయన స్నానానికి కాదు కదా, ఆయన రోమకూపాలలో చేరడానికి సరిపోలేదు. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం పూర్తిగా తడవడానికి ఒక సముద్ర జలం సరిపోయిందా? లీలాశుకుడు అంటాడు, అలా సరిపోలేదు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ. నీ యొక్క స్వరూపం అది అని మేము నిర్ధారిస్తే ఒక సముద్ర జలాలు కేవలము నీ రోమకోపములలో చేరడానికి తప్ప నీ స్నానానికి కూడా సరిపోవు అని మేము అనుకుంటే, చిత్రం ఏమిటంటే ఆ వెనకనే వచ్చింది కృష్ణావతారం. కృష్ణావతారంలో ఏమైంది అంటే తం నామనాథం అరవింద దృశం యశోదా పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవ. అది లీలాశకుడు నిజంగా ఎంత గొప్పగా అనుభవించాడో ఈశ్వర సౌలభ్యాన్ని. పుట్టినటువంటి వాడు అదే పరమాత్మ అవతారాన్ని తీసుకుని కృష్ణ పరమాత్మగా వచ్చాడు. లీలాశకుడు యొక్క కథావస్తువైనటువంటి కావ్యవస్తువైన శ్రీకృష్ణ కర్ణామృతంలో నాయకుడైనటువంటి కృష్ణుడి యొక్క సౌలభ్యాన్ని వర్ణించడం ఆయన యొక్క ధ్యేయం. ఇప్పుడు ఆ పుట్టిన కృష్ణుడెవరు? ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడే. ఎందుకని? మిగిలిన అవతారాల్లో అయితే పుట్టినవాడు శ్రీమన్నారాయణుడిని గుర్తించడానికి అవకాశం లేదని మీరు అనొచ్చేమో కొంతలో కొంతవరకు. ఎందుకంటే రామచంద్రమూర్తిగా ఆయన జన్మిస్తే ఒక చిన్న ప్రాకృత బాలుడు ఎలా జన్మిస్తాడో అలా జన్మించారు. ఒక వామనమూర్తిగా ఆయన వస్తే శపథం చేసినప్పుడు చెప్పారు, నేను నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును శంశ్లోకింపన్ సుతులం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. వామనమూర్తిగా పుట్టారు. పుడితే ఎంత చిన్న స్వరూపంతో వచ్చారంటే నన్ను కన్న తండ్రి నాపాలి దైవమా అని అదితి ఆ రోజున ఆ పిల్లవాడిని పిలిచి ఆ పిల్లవాడికి అదితి కశ్యపులు ఉపనయనం చేశారు. కానీ శ్రీమన్నారాయణుడిగా మాత్రం అమ్మ కడుపులోంచి వచ్చి కనపడలేదు. ఒక్క కృష్ణావతారంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. ఆయన జన్మించినప్పుడు ప్రాకృత బాలుడిగా ముందసలు కనపడలేదు. కటిక చీకటితో కూడినటువంటి కారాగారంలో ఆయన ఒక్కసారి తన స్వరూపంతో కనపడ్డారు దేవకీ వసుదేవులిద్దరికీ. పోతన గారు పొంగిపోయి అన్నారు, అసలు అటువంటి స్వరూపాన్ని చూసి ఈయన మా కొడుకు అనుకున్న దేవకీ వసుదేవులకి నోట మాట రాలేదు.
జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణ స్వరూపంతో ఆ కారాగారంలో ఎదురుగుండా నిలబడితే ఈయన మా కొడుకని అసలు నిజంగా ఎదురుగుండా కొడుకు కనపడితే ముద్దులాడవలసినటువంటి తల్లి ఆ రోజున ఆ కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడుగా ఎదురుగుండా కారాగారంలో కనపడితే దేవకి స్తోత్రం చేసింది, వసుదేవుడు స్తోత్రం చేశాడు. దేవకీ వసుదేవుల చేత స్తోత్రం చేయబడినటువంటి శ్రీమన్నారాయణుడు తాను ఆదేశించాడు, మీరు నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో విడిచిపెట్టండి అన్నాడు. తీసుకెళ్లి ఆ పిల్లవాణ్ణి నందవ్రజంలో విడిచిపెట్టారు. వైష్ణవమాయ ఎక్కడా ఎవరికి తెలివి లేదు, అందరూ నిద్రపోతున్నారు. అక్కడున్న ఆడపిల్లని తీసుకుని వసుదేవుడు వచ్చేశాడు, ఈయన్ని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టారు. పడుకోబెడితే యశోదకి తెలివొచ్చి లేచి చూసుకుని నాకు కొడుకు పుట్టాడు అనుకుంది. ఇప్పుడు ఆ పక్కలో ఉన్నటువంటి పిల్లవాడే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని, అసలు ఆయన కాలి గోటికి ఉన్నటువంటి కాంతిని చూడడానికి కొన్ని కోట్ల సంవత్సరములు తపస్సు చేసిన వాళ్ళకి సాధ్యం కాదని, అంతటి మహానుభావుడు తన కొడుకుగా ఉన్నాడని ఆమెకి తెలుసా? తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక పసిపిల్లవాడికి స్నానం ఎలా చేయిస్తారో అలా స్నానం చేయించాలనుకున్నారు వాళ్ళు. శ్రీకృష్ణావతార ఘట్టంలో చాలా గొప్పదైనటువంటి విషయం, అసలు పోతన గారు పొంగిపోయినటువంటి విషయం ఆ స్నానఘట్టమే. ఈశ్వరుడికి స్నానం అంటే అది అభిషేకం, మంత్రపురస్సరంగా జరుగుతుంది. అటువంటి చిన్ని కృష్ణుణ్ణి తీసుకెళ్లి వాళ్ళు బోర్లా పడుకోబెట్టుకున్నారు. ఎవరు పడుకోబెట్టుకున్నారు అంటే ఏమీ తెలియనటువంటి గోపకాంతలు తమ తొడల మీద బోర్లా పడుకోబెట్టుకున్నారు. పడుకోబెట్టుకుని ఎవరాయన మహానుభావుడు, ఆయన మీద చెయ్యి వెయ్యడం అనేటటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. ఆయన లక్ష్మీదేవి మీద చెయ్య వేస్తే నూత్న మర్యాదం చెందుకరంబు క్రిందగుట అన్నారు పోతన గారు. అంత పొంగిపోతుంది లక్ష్మీదేవి అంతటిది. అటువంటి శ్రీమన్నారాయణుడు ప్రాకృత శిశువుగా వస్తే ఆయన్ని తమ తొడల మీద బోర్లా పడుకోబెట్టారు. స్నానం చేయించడంలో కూడా ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? పసిపిల్లలకి స్నానం చేయించేటప్పుడు దోషిటితో నీళ్లు తీసి పోస్తారు. ఎక్కడ పట్టుకున్నాడో లీలాశకుడు ఈ సౌలభ్యాన్ని. హృదయంలో ఒక అవతారాన్ని గురించి, పరమాత్మ గురించి అనుభవించడం అంటే అది. ఈశ్వర సౌలభ్యాన్ని లోపల భావన చేసి పొంగిపోవడం అంటే అది. ఆయన అన్నాడు, ఆ పిల్లవాణ్ణి తీసుకొచ్చి పడుకోపెట్టి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాచల్ని దీవించి పాడిరయ్యు విదలెల్ల. ఆయన ఎవరు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆయనకి తీసి ఈ గోపకాంతలు కొద్దిగా పసుపు ముద్ద తీసి ఒళ్ళంతా పసుపు రాశారు. ఆయన తల మీద చెయ్యి పెట్టి ఆయనకి నూనె పెట్టారు. నూనె పెట్టి ఊరుకున్నారా? ఆయనకి ఆశీర్వచనం చేశారు. నీకు బుట్టడు కొడుకులు పుట్టాలి, 2 బుట్టల మనవలు పుట్టాలి, 3 బుట్టల ముని మనవలు పుట్టాలి. గోపకాంతలకి పెద్ద పెద్ద పదజాలం ఎలా తెలుస్తుందండి? ఏ పాత్ర గురించి రచన చేస్తున్నారో ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు అటువంటి మాట పడినవాడెవరున్నాడో ఆయనది సహజ పాండిత్యం. అంతేకాని పాండిత్యం ఉంది కదా అని ఎక్కడ ఏ మాట వెయ్యాలో తెలియకుండా అన్ని చోట్ల అంత ప్రౌఢిమతో కూడినటువంటి భాష వాడినవాడు సహజమైనటువంటి పాండిత్యం ఉన్నవాడు అనిపించుకోడు. పాండిత్యం ఉంది కదా అని ఎక్కడ ఏ మాట వెయ్యాలో తెలియకుండా అన్ని చోట్ల అంత ప్రౌఢిమతో కూడినటువంటి భాష వాడినవాడు సహజమైనటువంటి పాండిత్యం ఉన్నవాడు అనిపించుకోడు. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, గోపకాంతలందరూ కూడా చిన్ని కృష్ణుడు పుడితే చూడ్డానికి బయలుదేరారు. బయలుదేరి ఆ యశోద కన్నటువంటి చిన్ని కృష్ణుడిని చూశారు. వాళ్ళు అన్నారు, ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలాల వీనులరా మన యశోద చిన్న మగవానిక నిన్నట చూచి వత్తమమ్మ సుదతులారా అంటారు. చిన్ని మగవానిక నిన్నట ఏమిటి? పెద్ద మగవాణ్ణి కంటారేమిటి ఎవరైనా లోకంలో? ఎవ్వరూ కనరు. చిన్న మగవాణ్ణే కంటారు ఎవరికన్నా.
చిన్న ఆడదాన్ని కంటారు, చిన్న మగవాణ్ణి కంటారు, తర్వాత పెరుగుతాడు. మరి చిన్న మగవానికనేనట ఏమిటి అంటే వాళ్ళు గోపకాంతలు, వాళ్ళకి అంత పాండితీ ప్రకర్ష ఉన్నవాళ్ళు కారు. వాళ్ళకి ఆనందం ఏమిటంటే మన యశోదకి పిల్లాడు పుట్టాడు కాబట్టి. ఇప్పుడు మన యశోద చిన్న మగవానికనట చూచివత్తమమ్మ సుదతులార అని వాళ్ళు బయలుదేరితేనే అందంగా ఉంటుంది. అంత అందంగానూ పడిపోయిందంటే ఆ కవిత్వం. ఇప్పుడు ఆ పిల్లాన్ని పడుకోపెట్టి ఆ పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాసిల్లడు ఆ పలుతోయగాడు పల్లవ లలనాకర జలములందు చెలగుచు తడియన్ అంటారు పోతన గారు. ఎంత గొప్ప మాట అండి. దాన్నే ఆ భావాన్ని పుడికిపుచ్చుకున్నాడు లీలాశకుడు. ఆయన ఎవరు అంటే ఆయన ఈ లోకాలన్నీ లయం చేసేయాలి అనుకున్నప్పుడు నీటిలో ముంచేసి ఇంకా లోకాలవి ఏవీ లేనప్పుడు కరారవిందేన పదారవిందం అంటాడు లీలాశకుడు. అలా చక్కగా ఒక తామరాకు మీద ఏమీ తెలియనటువంటి శిశువుల కాలి బొటనవేలు తీసి నోట్లో పెట్టుకుని చక్కగా దాన్ని ఆస్వాదిస్తూ అలా పడుకుని ఉండేటటువంటి వటపత్రశాయి రావాకు మీద పడుకుని ఉంటాడు. అటువంటి వటపత్రశాయిగా పడుకుని ఈ లోకాలన్నింటినీ నీటిలో లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ, ఈ లోకములను నిలబెట్టగలిగిన స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు, ఈ లోకములను సృష్టించగలిగిన శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని ప్రాకృత శిశువుగా గోపకాంతల ఒళ్ళో పడుకుంటే ఆయనే వరాహమూర్తిగా వస్తే ఆనాడు సముద్రంలో ఉన్న నీళ్లు ఆయన రోమకోపాలకి సరిపోలేదు. ఇవాళ వాళ్ళు దోషిటితో నీళ్లు తీసి ఆయన వీపు మీద పోస్తే దోషిడు నీళ్లకి ఆయన ఒళ్ళంతా తడిసిపోయి స్నానం అయిపోయింది. ఆ దోషిడి కూడా పోనీ ఎవరిది? ఏదో పెద్ద పెద్ద చేతులున్న వాళ్ళదో ఏదో కాదు. తం నామనాథ మరవింద దృశం యశోదా పాండిద్వయాంతర జలైస్నపయాం బభూవ. ఏమీ తెలియనటువంటి గోపకాంత అయిన యశోద తన చేతులతో ఇలా నీళ్లు తీస్తే దోసిట్లోకి ఎన్ని నీళ్లు వచ్చాయో ఆ నీళ్లు ఇలా పోస్తే ఆ నీళ్లతో ఆయన స్నానం అయిపోయింది. ఒళ్ళంతా తడిసిపోవడం కాదు, ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు ఇలా అన్నాడు. అంటే అయ్యో పిల్లాడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు అనుకుని బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి ఆ పిల్లవాణ్ణి ఎంతో జాగ్రత్తగా తల నిలబెట్టలేని వాడిలా ఇలా తలపడిపోతుంటే ఆ పిల్లవాణ్ణి దగ్గరికి చేర్చుకుని పడుకోబెట్టి ఆయన తలంతా రుద్ది ఎక్కడ ఉక్కిరి బిక్కిరవుతాడో అని బోర్లా పడుకోబెట్టుకుని ఆ తొడల మధ్యలోంచి ఊపిరి అందేటట్టుగా ముక్కు కిందకుండేటట్టుగా ఒడుపుగా పడుకోబెట్టుకుని వీపు మించి నీళ్లు పోసి స్నానం చేయించి పిల్లవాడిని ఎత్తి చక్కగా ఇలా పడుకోబెట్టుకుని దోషిళ్లతో నీళ్లు తీసి పోస్తుంటే గట్టిగా ఒక పాత్రతో నీళ్లు పోసినా ఎక్కడ పిల్లవాడు ఊపిరాడక కొట్టుకుంటాడోనని దోసిటితో నీళ్లు పోసి ఆ చిన్ని బొజ్జ తుడిచేస్తుంటే ఆ గుండెలు తుడిచేస్తుంటే ఏమీ తెలియని వాళ్ళ కూర్చున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే ఆయన స్నానానికి దోసిడి నీళ్లు సరిపోయాయి. ఒక సముద్రం ఆయన యొక్క ఒక అవతారానికి రోమకోపాలకి చాలలేదు. ఆయనే చిన్ని కృష్ణుడుగా వస్తే మాత్రం ఒక గోపకాంత దోసిడి నీళ్లు ఆయన స్నానానికి సరిపోయాయి. ఈశ్వర ఏమి సౌలభ్యం అయ్యానిది, ఎంత సౌలభ్యం తండ్రి. అంటే కృష్ణావతారం అంటే ఆయనకి అంత ఇష్టం కాబట్టి చిన్ని కృష్ణుడుగా ఉంటే ఎంత సౌలభ్యంతో ఉంటాడో. ఏమీ తెలియని గోపకాంతలకే అంత చిక్కిపోయినవాడు భక్తితో ఒక్క నమస్కారం చేస్తే ఎందుకు చిక్కడు? అది పూనికంటే కలలోనంతం నెరుంగని మహాదుష్టాత్ముడైనట్టి పాపాత్ముడు ఒక్క పరి తలపంగా అంటుంది కుచేరుడి భార్య. ఎప్పుడూ ఎన్నడూ భగవంతుణ్ణి పూజించినటువంటి దుష్టాత్ముడైనటువంటి వాడు, కలలో కూడా పూజించని వాడు ఒక్కసారి పరమాత్మకి నమస్కారం చేస్తే తన్నైన ఇచ్చున్ పరిగెత్తుకొచ్చి తనని తాను ఇచ్చేస్తాడు. అటువంటి వాడు సునిశ్చల భక్తి భావముల భజయింప వారికిం దొరకడే అంటుంది. సునిశ్చల భక్తి భావంతో భగవంతుడికి నమస్కారం చేసే వాళ్ళకి ఈశ్వరుడు దొరకడు, దొరికి తీరుతాడు. ఈ మాట యొక్క గొప్పతనం ఏది అంటే ఈ సౌలభ్యాన్ని భగవంతుడు మీకు అంత తేలికగా దొరుకుతాడు. భగవంతుడు అంత ప్రసన్నమూర్తి. మీరు చిత్తశుద్ధితో ఒక్క నమస్కారం చేస్తే ఆయన మీ పట్ల ప్రీతి చెందుతాడన్న అభయంతో కూడిన మాట మీకు అందలేదనుకోండి, ఆ మాట మీకు అందనప్పుడు మీకు అసలు భగవంతుని పట్ల ఆభిముఖ్యం ఏర్పడడం కాదు, ఎప్పుడూ భయంతోనే నిలబడిపోతారు.
ఆ భయాన్ని పోగొట్టాలి. పోగొట్టి ఈశ్వరుడి యొక్క సౌలభ్యాన్ని చెప్పగలగాలి. ఈ ఈశ్వర సౌలభ్యం చెప్పడం అన్న మాట ఉందే, దాన్నంత తేలిగ్గా మీరు భావన చేయకండి. ఇట్లాంటి శ్లోకాలు, ఇలాంటి పద్యాలు మీరు ఎంత అనుభవిస్తే, ఎంత చదువుకుంటుంటే మీకు భగవంతునికి మీరంత దగ్గరగా జరగడానికి అవకాశం ఉంటుంది. అసలు మీకు ఈ సౌలభ్యం గురించిన అవగాహన కుదరనంత కాలం మీరు భగవంతుడి వైపుకి అడుగు వేయడం అనేటటువంటిది చాలా కష్టమైపోతుంది. దీన్ని లీలాశుకుడు ఎలా తీసుకొచ్చి ఆవిష్కరించాడో భీష్మాచార్యుల వారు భాగవతంలో అలా ఆవిష్కరిస్తారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.